హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం అక్టోబర్ 8వ తేదీకి సంబంధించి హిందూ న్యూస్ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్, వాటి యొక్క డిస్క్రిప్షన్ మరియు వాటిని సబ్జెక్ట్కి ఎలా లింక్ చేసుకుంటాం, వాటి నుంచి ఎలాంటి ప్రశ్నలు అడగచ్చు అన్నటువంటిది చూద్దాం. ఇవాళ ఫస్ట్ ఆర్టికల్ చూడండి. 2024కు గాను నోబెల్ బహుమతుల్ని ప్రకటించడం మొదలైంది. మనకి ఎప్పుడైనా కూడా నోబెల్ బహుమతుల్ని ఫిజియాలజీ లేదా మెడిసిన్తో స్టార్ట్ చేస్తారు. అలా ఈ సంవత్సరం ఫిజియాలజీ లేదా మెడిసిన్లో ఇద్దరికి నోబెల్ బహుమతి అన్నటువంటిది వచ్చింది. అందులో ఒకరు విక్టర్ ఆంబ్రోస్, రెండవ పర్సన్ గ్యారీ రూకున్. మరి దీన్ని ఏ సబ్జెక్ట్కి లింక్ చేసుకుంటాం? ఇటు కరెంట్ అఫైర్స్లోనూ చదువుకుంటాం, ఇటు సైన్స్ అండ్ టెక్నాలజీ కింద కూడా చదువుకుంటాం. సో ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఏంటి అంటే ఇటు మైక్రో ఆర్ఎన్ఏ, అలాగే ఈ మైక్రో ఆర్ఎన్ఏ అన్నటువంటిది పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అని కనుక్కున్నందుకు గాను వీళ్ళిద్దరికీ కూడా మెడిసిన్లో నోబెల్ బహుమతి అన్నటువంటిది వచ్చింది. అయితే మనకి ఇక్కడ తెలియాలి ఏంటి, మన యొక్క హ్యూమన్ జీనోమ్ దాదాపు 20,000 జీన్లని కలిగి ఉంటుంది. సో అందులో జీన్స్ ఏవైతే ఉంటాయో ఈ జీన్స్లో మనకి డిఎన్ఏ అన్నటువంటిది ఉంటుంది. సో ఆ డిఎన్ఏ అన్నటువంటిది ఎంఆర్ఎన్ఏ, మెసెంజర్ ఆర్ఎన్ఏ లాగా మారుతుంది. ఆ ప్రాసెస్ని ఏమంటాం? ట్రాన్స్క్రిప్షన్ అనేసి పిలుస్తాం. ట్రాన్స్క్రిప్షన్. సో ఇక్కడ చూడండి, పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ అంటున్నారు. అంటే ఈ ట్రాన్స్క్రిప్షన్ ఫేజ్ తర్వాత జీన్ రెగ్యులేషన్ని ఎలా చేయొచ్చు అన్నటువంటి దాని మీద ఈ పరిశోధన అనమాట. సో ఎంఆర్ఎన్ఏ అన్నటువంటిది ప్రోటీన్గా మారాలి అంటే ఆ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాం? ట్రాన్స్లేషన్ అనేసి పిలుస్తాము. సో ఈ ప్రోటీన్ కాస్త మన శరీర భాగంలో ఎలాంటి సెల్ టైప్కి దారి తీయాలి అన్నటువంటిది నిర్ణయించుకుంటుందన్నమాట. అయితే మరి ఇక్కడ మైక్రో ఆర్ఎన్ఏ అంటే ఏంటి? మరి మనకి ఎంఆర్ఎన్ఏ అన్నటువంటిది ఉంది కదా, మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఫర్ ఎగ్జాంపుల్ మెసెంజర్ ఆర్ఎన్ఏ ఇంత ఉంది అనుకుందాము. దాంట్లో ఒక చిన్న పార్ట్ని ఏమంటాం మనం? మైక్రో ఆర్ఎన్ఏ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ మైక్రో ఆర్ఎన్ఏ అన్నటువంటిది మన జీన్ రెగ్యులేషన్లో ఎలాంటి మార్పులకి దారి తీయొచ్చు అని తెలుసుకోవటం కోసం వీళ్ళు పరిశోధనలు చేసినందుకే నోబెల్ బహుమతి అన్నటువంటిది వీళ్ళిద్దరికీ వచ్చింది. మరి ఈ మైక్రో ఆర్ఎన్ఏ ద్వారా మనం సెల్ టైప్ అన్నటువంటిది మారుతుంది. సో వాటిని కరెక్ట్ చేయటానికి వీటన్నింటికి ఉపయోగపడుతుంది అనుకున్నాం. మరి దేనికోసం అంటే మన సెల్ టైప్ని బట్టే, మనకు వచ్చేటటువంటి జీన్లో వచ్చే మాడిఫికేషన్స్ని బట్టే మనకి క్యాన్సర్స్ అన్నటువంటివి రావటం కావచ్చు, డయాబెటీస్ లాంటి వ్యాధులు అన్నటువంటివి రావటం కావచ్చు, అట్లానే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అన్నటువంటివి రావటం, ఇవన్నీ కూడా మన జీన్లో ఉండేటటువంటి చేంజెస్ వల్లే. సో ఆ జీన్ ద్వారా ఎలాంటి సెల్ టైప్ వస్తుంది, దాని ద్వారా ఎలాంటి డిసీజ్ వస్తున్నాయని తెలుసుకోవటానికి, అంతేకాకుండా ఈ మైక్రో ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో ఈ మైక్రో ఆర్ఎన్ఏ అంటాం. ఈ మైక్రో ఆర్ఎన్ఏ అన్నటువంటిది మన హ్యూమన్ డెవలప్మెంట్కి కావచ్చు, అట్లానే మన యొక్క ఇందాకన్నట్టుగా డిసీజెస్ లేదా క్యాన్సర్స్ ఎలా వస్తూ ఉన్నాయి అన్నటువంటి తెలుసుకోవటానికి కావచ్చు, అట్లానే మన ఫిజియాలజీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందని తెలుసుకోవటానికి, సో వీటన్నింటికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఆల్రెడీ నోబెల్ ప్రైజ్కి సంబంధించి ఈ ఫిజియాలజీ లేదా మెడిసిన్కి, అలాగే ఇప్పుడైతే ఫిజిక్స్కి కూడా నోబెల్ బహుమతి అన్నటువంటిది ప్రకటించారు. ఈ 2 వీడియోస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ప్లస్ డిస్క్రిప్షన్లో నేను వాటి లింక్స్ కూడా ఇస్తాను, మీరు ఒక్కసారి చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు హర్యానా ఈ 2 ప్రాంతాల యొక్క ఎన్నికల ఫలితాలు ఇవాళ రిలీజ్ అవ్వబోతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో పాలిటీకి సంబంధించి ఈ ఆర్టికల్ని చదువుకుంటాం. సో హర్యానాలో టోటల్ సీట్స్ ఎన్ని? 90 సీట్స్. జమ్మూ అండ్ కాశ్మీర్లో 90 సీట్స్. మరి ఈ యూనియన్ టెరిటరీ అలాగే ఈ రాష్ట్రం వీటిలో ఎవరు గెలుస్తారు ఏంటి అన్నటువంటిది మనం చూడాలి. బట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో నామినేటెడ్ ఎమ్మెల్యేల అంశం అన్నటువంటిది ఇప్పుడు చాలా చర్చకు వచ్చింది. నామినేటెడ్ ఎమ్మెల్యేస్ అంటే ఏంటి? ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటులో 5 నామినేటెడ్ ఎమ్మెల్యేస్ ఉంటారన్నమాట. మరి ఈ 5 నామినేటెడ్ ఎమ్మెల్యేస్ని కనుక లెఫ్టినెంట్ గవర్నర్ నియమిస్తే అప్పుడు అది ఎలా మారుతుంది అన్నటువంటిది అంశం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పటిదాకా అంచనా ఎలా ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన ఆధిక్యం లభించదు, హంగ్ అసెంబ్లీ ఏర్పడచ్చు అనుకున్నారు. మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ కనుక వీళ్ళ 5 మందిని నియమిస్తే అప్పుడు
ఆ బీజేపీకి ఎక్కువగా లబ్ధి అన్నటువంటిది కలుగుతుంది అన్నటువంటి అభిప్రాయాలు అనమాట. అని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో మంత్రి మండలి, వీళ్ళ సిఫార్సు లేకుండానే నామినేటెడ్ ఎమ్మెల్యేని నియమించే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కి ఉంటుందా అన్నటువంటిది ఇక్కడ ఒక ప్రధాన ప్రశ్న అనమాట. మరి దీనికి ఇటు అనుకూలంగానూ దీనికి ఇటు వ్యతిరేకంగా కూడా వాదనలు అన్నటువంటి వినిపిస్తూనే ఉన్నాయి. ఒకవేళ నామినేటెడ్ ఎమ్మెల్యేలని అడ్డు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే మేము సుప్రీంకోర్టుకు వెళ్తాము అన్నట్టుగా ఇటు కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఇవన్నీ కూడా హెచ్చరించాయి. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి జమ్మూ కాశ్మీర్ మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఇక్కడ ఎన్నిక జరిగాయి. మరి వీటిలో ఏ మెజారిటీ రాకపోతే అప్పుడు ఎలా ఉంటుంది అన్నటువంటిది ప్రశ్న. ఇప్పుడు ఏంటి, 90 ప్లస్ 5 నామినేటెడ్ ఎమ్మెల్యేస్ కలిస్తే మొత్తం 95 మంది. అప్పుడు ఏమవుతుంది, ఈ నామినేటెడ్ ఎమ్మెల్యేలకు కూడా ఓటు హక్కు అన్నటువంటిది ఉనింది అంటే అప్పుడు ఎంత మెజారిటీ రావాలి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 48 మంది సభ్యుల మద్దతు అవసరం. మరి ఈ నేపథ్యంలో ఇవాళ మనం చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్లో పరిస్థితులు అన్నటువంటివి, ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అన్నటువంటిది మనం చూడాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మ్యారిటల్ రేప్కి సంబంధించి. సో దీన్ని మనం రోల్ ఆఫ్ ఉమెన్ అన్నటువంటి టాపిక్లోనూ చదువుకుంటాము, అలాగే ఇండియన్ సొసైటీ కింద కూడా లింక్ చేసుకుంటాం. మనం చూస్తే దాదాపు 185 దేశాల్లో 75 దేశాలు మ్యారిటల్ రేప్ని క్రిమినలైజ్ చేశాయి. ఇంకొక 34 దేశాలు డీక్రిమినలైజ్ చేశాయి. కానీ ఏదేమైనా కూడా మనం చూస్తే ఈ భారతదేశం 34 దేశాలు ఏవైతే డీక్రిమినలైజ్ చేశాయో అందులో ఒకటిగా నిలిచింది. వైవాహిక అత్యాచారం లేదా మ్యారిటల్ రేప్ అన్నటువంటిది నేరం కాదు అన్నట్టుగా పరిగణించటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మ్యారిటల్ రేప్ అంటే ఏంటి, భార్య అనుమతి లేకుండా భర్త ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవటాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించాలి అన్నట్టుగా సుప్రీంకోర్టుకు వెళ్తే, ఆ నేపథ్యంలో ఇలా భార్య అనుమతి లేకుండా జరిపే ఈ శృంగారాన్ని క్రిమినల్ చర్యగా పరిగణించలేము, ఒకవేళ నేరంగా గుర్తిస్తే అప్పుడు వివాహ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం అన్నటువంటిది ఉంటుంది. కాబట్టి వైవాహిక అత్యాచారం మీద ఇలా కాకుండా వివిధ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటి కింద కేసులు పెట్టొచ్చు అన్నట్టుగా సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం చెప్పటం జరిగింది. ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా మ్యారిటల్ రేప్ అన్నటువంటిది క్రిమినల్ నేరంగా పరిగణించడం లేదు అన్నట్టుగా చెప్పింది. అంతేకాదు, వివాహిత అనుమతి తీసుకోవాల్సిన పని లేదు అన్నటువంటి భావన అయితే సరైంది కాదు. ఒకవేళ అలాంటి చర్యకు పాల్పడితే శిక్ష అన్నటువంటిది అనుభవించాల్సి ఉంటుంది, కానీ దానికంటూ వేరే చట్టాల ద్వారా కేసులు పెట్టుకోవచ్చు అన్నట్టుగా కూడా చెప్పటం జరిగింది. మనం చూస్తే 2022లో సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఒక తీర్పు ఇచ్చింది. అదేంటంటే, భర్త ద్వారా కలిగినటువంటి అవాంఛిత గర్భాన్ని తొలగించేటటువంటి విషయమై ఈ వైవాహిక అత్యాచారం లేదా మ్యారిటల్ రేప్ గురించి ప్రస్తావించిందనమాట. దాంట్లో ఏం చెప్పింది, దీన్ని నేరంగా గుర్తించడం జరిగింది, గర్భస్రావానికి అనుమతినిచ్చింది కూడా. కానీ దానిని రేప్ లాగా తీవ్రంగా పరిగణించాలి అన్నట్టు చాలా పిటిషన్స్ అన్నటువంటివి దాఖలయ్యాయి. వాటి నేపథ్యంలో ఇప్పుడు ఏం చేశారు, ఈ మ్యారిటల్ రేప్ అన్నటువంటిది నేరంగా పరిగణించలేము అన్నట్టుగా చెప్పటం జరిగింది. మరి ఇక్కడ ఒక డేటా పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటి అంటే, భారత శిక్షా స్మృతి ఏదైతే ఉన్నిందో ఐపీసీ అనేసి, ఇప్పుడైతే భారతీయ న్యాయ సంహిత, ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 63 అంతకుముందు అయితే సెక్షన్ 375 అనమాట. అందులో ఉన్నటువంటి ఎక్సెప్షన్ 2ని పరిగణలోకి తీసుకుంటే అప్పుడు ఏంటి, మనకి 18 ఏళ్ళు లేదా అంతకంటే పైబడినటువంటి భార్యతో భర్త శారీరక సంబంధంలో పాల్గొనటాన్ని అనుమతిస్తుందన్నమాట. దీన్ని రేప్గా భావించరు అన్నట్టుగా చెప్తుంది. మరి దీనికి వ్యతిరేకంగా పిటిషన్లు వేస్తే ఢిల్లీ హైకోర్టు విభజన తీర్పిచ్చింది. ఒకటేమో రాజ్యాంగ విరుద్ధం అనేసి, ఇంకొకళ్ళేమో దీన్ని సమర్థించడం. అయితే ఈ హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టు స్టే విధించి సుప్రీంకోర్టే విచారణ చేపట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మాల్దీవ్స్ ఫారెక్స్ క్రంచ్ని ఎదుర్కొంటోంది, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ యొక్క క్రంచ్ని ఎదుర్కొంటోంది అన్నట్టుగా కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ కింద దాదాపు $750 మిలియన్ ఫినాన్షియల్ సపోర్ట్ని మన భారతదేశం ఇవ్వటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో దీన్ని దేని కింద చదువుకుంటాం, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాం. సో రీసెంట్గా ఆర్బీఐ అన్నటువంటిది ఏమని చెప్పింది, ఈ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్, ఈ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ని మాల్దీవ్స్తో చేసుకోవటం జరిగింది.
మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ అన్నటువంటిది ఉంటుందన్నమాట. దేని కింద చేసుకుంది అంటే సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంటాము. ఈ సార్క్ యొక్క కరెన్సీ స్వాప్ ఫ్రేమ్వర్క్ అన్నటువంటిది ఉంది. కరెన్సీ స్వాప్ ఫ్రేమ్వర్క్ ఏ కాలం నుంచి ఏ కాలం వరకు? 2024 నుంచి 27 వరకు. మరి దీని కింద ఇప్పుడు ఈ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ని చేసుకుంది. దీని ద్వారా మన భారతదేశం ఏం చేసింది అంటే దాదాపు $400 మిలియన్, అది కూడా US$ లేదంటే యూరో స్వాప్ విండో ద్వారా ప్రొవైడ్ చేస్తుంది ఫినాన్షియల్ సపోర్ట్ని. ఇది కాకుండా అడిషనల్గా 30 బిలియన్ రూపీస్ అంటే అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది? ఇది $357 బిలియన్ అన్నమాట. వీటిని INR స్వాప్ విండో ద్వారా, అంటే దీన్ని వచ్చేసరికి మనకి $, స్వాప్ విండో ద్వారా, ఇది వచ్చేసరికి INR, ఇండియన్ నేషనల్ రూపీ స్వాప్ విండో ద్వారా ఫినాన్షియల్ సపోర్ట్ని ఇవ్వబోతోందన్నమాట. సో ఇది 2027 జూన్ 18 వరకు ఇది వ్యాలిడ్గా ఉంటుంది. మరి అసలు ఏంటి ఈ సార్క్ కరెన్సీ స్వాప్ ఫ్రేమ్వర్క్ అన్నటువంటిది? దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే షార్ట్ టర్మ్ లిక్విడిటీ సపోర్ట్ని ఈ సార్క్ మెంబర్ కంట్రీస్కి ఇవ్వాలి. అది కూడా ఏవైనా ఫినాన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు, ఇన్స్టెబిలిటీలో ఉన్నప్పుడు. సో దీన్ని అడ్మినిస్టర్ చేసేది ఎవరు అంటే RBI. ఎప్పుడు లాంచ్ చేయటం జరిగింది అంటే 2012లో లాంచ్ చేయటం జరిగింది. సో ఇందులో అన్ని సార్క్ మెంబర్ కంట్రీస్ కూడా సభ్యులుగా ఉంటాయి. ఏమేమి ఉన్నాయి? ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, అలాగే నేపాల్, అలాగే మాల్దీవ్స్, అలాగే పాకిస్తాన్, అలాగే శ్రీలంక, ఇంకా మన భారతదేశం. 8 దేశాలన్నమాట. దీని ద్వారా ఏంటి స్వాప్ అగ్రిమెంట్స్ని చేసుకుంటారు. మరి వేటిలో అంటే 3 కరెన్సీల్లో. ఒకటి వచ్చేసరికి US$, తర్వాత యూరో అన్నటువంటిది యూరోపియన్ కంట్రీకి సంబంధించినటువంటిది, అలాగే ఇండియన్ నేషనల్ రూపీ. ఈ మూడింటిలోనూ స్వాప్ అగ్రిమెంట్ అన్నటువంటిది చేస్తారు. సో కరెన్సీ ఎంతైతే వాళ్ళు తీసుకుంటారో దాన్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా BOP క్రైసిస్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చినా లేదా ఫినాన్షియల్ స్టెబిలిటీ లేకపోయినా కూడా వీటిని ఇస్తారు. సో రీసెంట్ యూజర్స్ ఎవరెవరు అంటే శ్రీలంక, అలాగే మాల్దీవ్స్. ఇవి 2 కూడా దీన్ని రీసెంట్గా యూజ్ చేసుకున్నాయి కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ని. సో మాల్దీవ్స్ యొక్క డెట్ అన్నటువంటి దాని GDPలో 110% ఉంది ఇప్పుడు. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు రిస్క్ అన్నటువంటిది పెరుగుతోంది అన్నట్టుగా మనం చూస్తే ఇస్లామిక్ బాండ్ ఉన్నటువంటి దేశాల్లో ఫస్ట్ డిఫాల్టర్గా వరల్డ్లో ఈ మాల్దీవ్స్ అన్నటువంటిదే నిలిచిందనమాట. సో ఇప్పుడు మాల్దీవ్స్ యొక్క అధ్యక్షుడు మనకంత ఫేవరబుల్ కాదు కదా. ఇప్పుడు మనం ఎందుకు వీటికి ఇంత ఆర్థిక సహాయాన్ని ఇవ్వాల్సి వస్తుంది అంటే ఒకటి ఇప్పుడు ఏంటి మాల్దీవ్స్ డెట్ డిఫాల్ట్కి వెళ్లకుండా దాని ఎకానమీని స్టెబిలైజ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇలా ఇవ్వటం ద్వారా ఇండియా అన్నటువంటిది మాల్దీవ్స్లో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మాల్దీవ్స్ అన్నటువంటిది ఇండియన్ ఓషన్లో చాలా స్ట్రాటజిక్ పొజిషన్లో ఉంది కాబట్టి దాంతో రిలేషన్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు మనము గ్లోబల్ పార్ట్నర్షిప్ని పెంచుకోవటానికి మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు మనకి ఇంపార్టెంట్ అనేసి ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. మరి ఆ నేపథ్యంలో మన డిప్లొమాటిక్ రిలేషన్స్ని మరింత ముందుకు తీసుకెళ్లటానికి, మరింత స్ట్రెంగ్తెన్ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఉమెన్ సర్పంచ్ని పదవిలో నుంచి తొలగించడం గురించి. సో దీన్ని మనం ఇండియన్ సొసైటీలోనూ చదువుకుంటాము, అలాగే పాలిటీ కింద చదువుకుంటాము. సో ఇక్కడ ఏమైంది అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక మహిళా సర్పంచ్ని తొలగించడం జరిగింది. మనం చూస్తే మహారాష్ట్రలో జల్గావ్ జిల్లా అన్నటువంటిది ఉంది. అందులో విచ్కేడా అనే గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నటువంటి ఒక మహిళ తన అత్తతో కలిసి ప్రభుత్వ భూమిలో కట్టిన ఇంట్లో నివాసం ఉంటోంది అన్నట్టుగా కొందరు గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే దాంతో ఆమెని సర్పంచ్గా తొలగిస్తూ అక్కడి కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. అయితే ఆమె ఏమనింది, నేను తన భర్త పిల్లలతో అద్దె ఇంట్లో ఉంటున్నాను అన్నట్టుగా చెప్పి ఆ మహిళా సర్పంచ్ ఒక రిట్ పిటిషన్ని కూడా బాంబే హైకోర్టులో వేస్తే బాంబే హైకోర్టు ఈ పిటిషన్ని కొట్టేసింది. దాంతో ఆమె ఏం చేసింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సో ఒక సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఒక మహిళా సర్పంచ్గా ఎన్నికవటాన్ని ఆ గ్రామస్తులు కొంతమంది జీర్ణించుకోలేకపోయారు, అందుకే ఇలా చేశారు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక మహిళా సర్పంచ్ని తొలగించటం సాధారణ విషయం అన్నటువంటిది కాదు అన్నట్టుగా చెప్పింది.
అంతేకాదు ఆమె మీద ఉన్నటువంటి ఈ అనర్హత పిటిషన్ ఏదైతే ఉందో ఈ అనర్హతని కొట్టివేస్తూ ఆ మహిళ సర్పంచ్గా కొనసాగేలాగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది కూడా. సో ఈ నేపథ్యంలో మనం రిట్ పిటిషన్ అంటున్నాం. రిట్లో ఎన్ని రకాలు ఉంటాయి? 5 రకాలు ఉంటాయి. 5 టైప్స్ ఆఫ్ రిట్స్ ఉంటాయి. ఏమేంటవి? ఒకటి వచ్చేసరికి హేబియస్ కార్పస్ అన్నటువంటిది, హేబియస్ కార్పస్ అన్నటువంటిది. రెండవది వచ్చేసరికి మ్యాండమస్ అన్నటువంటిది. మూడవది వచ్చేసరికి ప్రొహిబిషన్ అన్నటువంటిది, ప్రొహిబిషన్. నాలుగవది ఏంటి? సెర్షియోరారీ అన్నటువంటిది, సెర్షియో రారీ. ఐదవది వచ్చేసరికి కోవారెంటో, కోవారెంటో. ఈ 5 కూడా రిట్స్ అన్నటువంటివి ఉంటాయి. సో ఈ రిట్స్ని మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టులో కూడా దాఖలు చేయవచ్చు. మరి ఈ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ని ఏ ఆర్టికల్ కింద దాఖలు చేయవచ్చు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అకాడమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ అన్నటువంటి టాపిక్కి సంబంధించి. దీన్ని మనం పేపర్ 2లో ఎడ్యుకేషన్ కింద చదువుకుంటాం, అలానే కరెంట్ అఫైర్స్ కింద కూడా లింక్ చేసుకుంటాము. సో ఇక్కడ ఏమైంది? ఫ్రీ టు థింక్ 2024 అనేటటువంటి ఒక యాన్యువల్ రిపోర్ట్ అన్నటువంటిది వచ్చింది. ఏంటి? ఫ్రీ టు థింక్ 2024. ఎవరిచ్చారు దీన్ని అంటే స్కాలర్స్ అట్ రిస్క్ అనే అకాడమిక్ ఫ్రీడమ్ మానిటరింగ్ ప్రాజెక్ట్ ద్వారా దీన్ని ఇవ్వటం జరిగింది. సో ఇండియాలో అకాడమిక్ ఫ్రీడమ్ అన్నటువంటిది పాస్ట్ డికేడ్లో అంటే లాస్ట్ 10 ఇయర్స్లో ఎలా ఉంది అన్నటువంటిది తెలియజేస్తూ దీన్ని ఇచ్చిందనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అకాడమిక్ ఫ్రీడమ్ అంటున్నాం. అకాడమిక్ ఫ్రీడమ్ ఏంటి? అకాడమిక్ ఫ్రీడమ్ అంటే సో ఇక్కడ ఏంటి అంటే మన అకాడమిక్ ఇంటిగ్రిటీని ప్రొటెక్ట్ చేసుకునేలాగా, ఐడియాస్ని ఎక్స్చేంజ్ చేసుకునేలాగా వాటికి సపోర్ట్ అన్నటువంటిది ఇవ్వటం, అలాగే రీసెర్చ్ని చేపట్టేలాగా ఉండటం, మనం నాలెడ్జ్ని పర్స్యూ చేసుకునేటటువంటి రైట్ని కలిగించటం, రైట్ని ఇవ్వటం. సో దీన్నంతటినీ కలిపి మనం అకాడమిక్ ఫ్రీడమ్ అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట. అయితే ఇప్పుడు ఈ యొక్క రిపోర్ట్ ఏమని చెప్పింది? ఒకటి, ఈ అకాడమిక్ ఫ్రీడమ్ అన్నటువంటి తగ్గుతోంది ఇండియాలో. 2013 నుంచి 2023 వరకు చూసుకుంటే 0.6 పాయింట్స్ నుంచి అది కాస్త 0.2 పాయింట్స్కి పడిపోయింది. సో ఇక్కడ ఏమైంది? ఇండియా అన్నటువంటిది మిడ్ 1940s నుంచి చూసుకుంటే లోయెస్ట్ స్కోర్కి ఇప్పుడు పడిపోయిందనమాట. సో మనకి మెయిన్ థ్రెట్స్ ఏమున్నాయి అకాడమిక్ ఫ్రీడమ్కి మరి మన భారతదేశంలో అంటే ఒకటి వచ్చేసరికి పొలిటికల్ కంట్రోల్ అన్నటువంటిది ఉంది. సో ఇక్కడ మనకి గమనించాలి, యూనివర్సిటీస్లో మెజారిటేరియన్ రిలీజియన్ అజెండా అన్నటువంటిది ఉంది, పొలిటికల్ కంట్రోల్ అన్నటువంటిది ఉంది. ఇది ఎడ్యుకేషన్కి ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు అన్నటువంటిది. అంతేకాకుండా ప్రొటెస్ట్లు ఏవైతే చేస్తూ ఉంటారో స్టూడెంట్స్, ఆ ప్రొటెస్ట్ మీద రెస్ట్రిక్షన్స్ అనేవి చాలా వరకు ఇంపోజ్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కావచ్చు, సౌత్ ఏషియన్ యూనివర్సిటీ కావచ్చు, వీటిలో స్టూడెంట్ ప్రొటెస్టుల్ని ప్రొహిబిట్ చేయటం జరిగింది. దాని ద్వారా స్టూడెంట్స్ యొక్క ఎక్స్ప్రెషన్ని, వాళ్ళ యొక్క యాక్టివిజంని అది అండర్మైన్ చేసినట్టు అయిపోయింది. సో వాళ్ళకి అకాడమిక్ ఫ్రీడమ్ అన్నటువంటిది సరిగ్గా ఇవ్వట్లేదు. అంతేకాకుండా వాళ్ళ థాట్స్ మరియు ఎక్స్ప్రెషన్స్కి ఆ ఇండిపెండెన్స్ని కూడా లిమిట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ కాన్ఫ్లిక్ట్స్ కూడా దీని మీద పడుతున్నాయి. సెంట్రల్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఎలాగా? యూనియన్ గవర్నమెంట్కి వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్కి బ్యాటిల్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి. పర్టికులర్లీ ఈ కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, పంజాబ్ వీటిలో ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది? రెస్ట్రిక్టివ్ పాలసీస్ అన్నటువంటివి వస్తాయి. దానివల్ల ఆ ఇండిపెండెన్స్ ఏదైతే ఇన్స్టిట్యూషన్స్కి ఉంటుందో ఆ అటానమీ దెబ్బతింటుంది, అకాడమిక్ ఫ్రీడమ్ అనేది పోతుంది. అంతేకాదు స్కాలర్స్ కూడా మనం చూస్తే ఎక్కువ రెసిగ్నేషన్స్ పెడుతూ ఉన్నారు. అకాడమిక్ ఇంటిగ్రిటీని అండర్మైన్ చేసేలాగా ఇదంతా జరుగుతుంది. ఇది కాకుండా మనం గ్లోబల్ కంటెక్స్ట్ కనుక తీసుకుంటే గ్లోబల్ కంటెక్స్ట్. సో గ్లోబల్ కంటెక్స్ట్ ప్రకారం ఈ రిపోర్ట్ హైయర్ ఎడ్యుకేషన్ కమ్యూనిటీస్ మొత్తం 51 దేశాల్లో 391 అటాక్స్ని డాక్యుమెంట్ చేసింది. సో మనం చూస్తే అకాడమిక్ ఫ్రీడమ్కి సంబంధించి ఈ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక గ్లోబల్ ఇష్యూ, మన దేశంలోది మాత్రమే కాదు అన్నట్టుగా చెప్పిందనమాట. సో ఇక్కడ మొత్తం 179 కంట్రీస్కి గాను ఈ రిపోర్ట్ అన్నటువంటిది తయారు చేయటం జరిగింది. సో మొత్తం ఇందులో 5 ఇండికేటర్స్ని తీసుకుంటారు. ఏంటి ఆ 5 ఇండికేటర్స్? ఒకటి, రీసెర్చ్ మరియు టీచింగ్కి సంబంధించి ఫ్రీడమ్ ఎలా ఉంది. రెండవది,
ఫ్రీడమ్ ఆఫ్ అకాడమిక్ ఎక్స్చేంజ్ సరిగ్గా జరుగుతోందా, ఇన్స్టిట్యూషనల్ అటానమీ ఉందా లేదా, క్యాంపస్ ఇంటిగ్రిటీ ఉందా, అలాగే ఫ్రీడమ్ ఆఫ్ అకాడమిక్ మరియు కల్చరల్ ఎక్స్ప్రెషన్ ఉందా లేదా అన్నట్టు ఈ 5 కూడా తీసుకుని దాని ప్రకారం రిజల్ట్స్ని ఇవ్వటం జరుగుతుంది. సో 2012లో మనకు ఒక క్వశ్చన్ అడిగారనమాట, మన ఇండియాలో ఎడ్యుకేషన్కి సంబంధించి కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ డిపిఎస్పీనా, 5th షెడ్యూలా, 6th షెడ్యూలా, 7th షెడ్యూలా, లేదా రూరల్ మరియు అర్బన్ లోకల్ బాడీసా, ఇలాగా. సో మనం గమనించాలి, ఎడ్యుకేషన్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి, అలానే మనకి లీగల్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి, రిపోర్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. సో ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.